ఓయిరా మండలం కేజీ సిరిపురం. నా పేరు కామినేని శ్రీదేవి. మీరు రిటైర్ అయిన తర్వాత హైదరాబాద్ నుంచి వచ్చి పల్లెటూరులో వ్యవసాయం చేయాలని ఒక ప్యాషన్తో ఈ మిర్చి తోట వేయటం జరిగింది. బయోసీడ్ యామిని అనే కంపెనీది. ఈల్డింగ్ కూడా బాగుంది. ఈ మహిళా గ్రూప్తో మా బ్రదరు, మా మావయ్యలు వీళ్ళందరి సహకారంతో కొత్తగా అయినా సరే వ్యవసాయం చేయటం కోసం కష్టపడి పనిచేసి ఈ విధమైన రాబడి తీసుకురావడం జరిగిందండి. అయితే మహిళలందరూ కూడా కష్టపడుతున్నారు, కానీ వాళ్ళకు కూడా ఒక గుర్తింపు తేవాలి, మహిళలందరూ కష్టపడాలనే ఉద్దేశంతోనే నేను సిటీ నుంచి వచ్చినా కూడా పల్లెటూరులో కష్టం చేస్తే రైతు బిడ్డ ఎప్పుడు రైతు బిడ్డగా గర్వంగా తలెత్తుకొని బ్రతకొచ్చు అని ఒక సందేశం ఇవ్వాలనే దానికోసం కష్టం చేస్తున్నామండి. ఇక్కడ గ్రామాల్లో అందరి మహిళలకు కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలి. మహిళలు ఖాళీగా కూర్చోకూడదు, కష్టం చేసుకొని భూమి తల్లిని నమ్ముకుంటే ఎవరైనా సరే బ్రతకొచ్చు అనే ఒక ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వ్యవసాయం చేయాలని ఒక నిర్ణయం తీసుకొని కష్టపడుతున్నామండి. ఇదైతే ఎకరానికి పెట్టుబడి ఇప్పటి వరకు అయితే 1,50,000 వరకు అయిందండి. విత్తనం బాగుంది. ఎకరానికి 30-40 క్వింటాలు తగ్గదని అంటున్నారు రైతులందరూ కూడా. మా పక్క రైతులు కూడా బయోసీడ్ యామిని అండి, ఆ కంపెనీ వాళ్ళు కూడా మమ్మల్ని నమ్మండి, యామిని కంపెనీని నమ్మండి, ఆ విత్తనం వేయండి అని చెప్పడం వల్ల తీసుకొని వారి నమ్మకంతో రామకృష్ణ అనే అతను కానీ ఈసారి రామ్ గారి గురించి కానీ విని నేను దాని గురించి నమ్మి నా సొంత నిర్ణయంతో విత్తనం వేయటం జరిగింది. దానివల్ల బాగుందండి. ఇది నల్లి కానీ గుబ్బ కానీ అలాంటివి రాలేదు. పెస్టిసైడ్స్ కూడా తక్కువ పట్టినాయండి. కూడా ఫెర్టిలైజర్స్ కానీ ఎరువుతోనే ఎక్కువ రన్ చేయడం జరిగింది. అది అండి. దిగుబడి 40 క్వింటాలు 30 నుంచి 40 మధ్యలో వస్తానే అంటున్నారంట రైతులందరూ. అంటే నేను చెప్పుకోకూడదు పండించిన దాన్ని, కానీ రైతులు ఎక్కువ అనుభవజ్ఞులు చెప్తుంది 30 నుంచి 40 క్వింటాల వరకు వస్తుంది రాబడి అని చెప్తున్నారు. దానివల్ల అందరూ విత్తనం వాడుకుంటే మంచిదని అనిపిస్తుందండి భవిష్యత్తులో కూడా.